హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇంకా రైతుల ఖాతాలో డిపాజిట్ చేస్తూనే ఉంది. ఈ ప్రక్రియ దాదాపు 3 నెలల నుండి సాగుతూనే ఉంది. అయినా ఇంకా చాలా మంది రైతులకు రైతు బంధు డబ్బులు అయితే జమ కాలేదు. దీంతో పెట్టుబడి సాయం అందక రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 6 గ్యారెంటీలపై చూపే శ్రద్ధ వ్యవసాయంపై చూపించి రైతు బంధు త్వరగా విడుదల చేయాలని అయితే పలువురు రైతులు సీఎంని కోరుతూ ఉన్నారు. రైతు బంధు అమలులో భాగంగా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు ఇస్తామంటూ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల్లో భాగమైన రైతు భరోసాని అమలు చేయడానికి తగిన నియమ నిబంధనలు లేకపోవడం వల్ల గతంలో ఇచ్చినటువంటి రైతు బంధును ఇవ్వడం జరిగింది. అయితే రైతు బంధు డిపాజిట్ చేసే మొదట్లోనే 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు ఇస్తామని గుట్టలు, కొండలు, రోడ్లు, వెంచర్లు, లేఅవుట్లకి అయితే రైతు బంధు ఇవ్వమని అయితే తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 65 లక్షల మందికి అయితే రైతు బంధు అందిందని సీఎం చెప్తూ ఉన్నారు. చాలా మంది రైతులు మాకు ఇంతవరకు రైతు బంధు పడలేదు అని తెలుపుతూ ఉన్నారు. ఇకపై రైతు బంధు పడుతుందా లేదా అనేది సందేహంగా ఉందంటూ ఇంకొంతమంది రైతులు చెప్తూ ఉన్నారు. దీనికి తోడు 3 నెలల నుండి రైతు బంధు జమా ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇంతవరకు పూర్తి కాలేదు. ఎంపీ ఎలక్షన్లు ఉండడం వల్ల ఎన్నికల కోడ్ అమలవుతూ ఉంది. ఎన్నికల కోడ్ అమలైతే రైతు బంధు ఇకపై పడదని ఆలోచన అయితే గట్టిగా ఉంది. కాబట్టి ఎలక్షన్ కోడ్ అమలు కాకముందే రైతుల ఖాతాలో అయితే డబ్బులు జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని రైతులు కోరుతూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.